ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్టూడెంట్స్ చేసేవి ఏంటి? ఇన్స్టిట్యూట్స్ వెళ్ళడం, లైవ్ క్లాసెస్ ఉంటాయా, జూమ్ క్లాసెస్ ఉంటాయా, నాతో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా, నేను మాట్లాడే తప్పుని ఎవరైనా దిద్దుతూ ఉంటారా, ఏ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి, ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలి, ఏ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయాలి, ఇలా పనికి రాని అప్రోచెసే చేస్తూ ఉన్నారు. అండ్ గైస్, లెట్ మీ ఆస్క్ యు సీరియస్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ రావాలని ప్రయత్నిస్తున్నారు కదా, కేవలం ప్రయత్నిస్తూ ఉంటారా, ఆర్ నిజంగా రిజల్ట్స్ కావాలన్న సిన్సియారిటీ మీకే ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి ఆ ప్రశ్న. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసే వరకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఇదే ఎఫర్ట్స్ని మీరు సరిగ్గా ఇంగ్లీష్ రైటింగ్ అండ్ స్పీకింగ్ నైపుణ్యాలు సంపాదించిన స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే, వాళ్ళు 12 సంవత్సరాలుగా ఎల్కేజీ యూకేజీ నుంచి 10th క్లాస్ అయ్యేంత వరకు ఒక స్ట్రాంగ్ ఇంగ్లీష్ కరిక్యులం ఫాలో అయ్యారు. ఒక మంచి టీచర్ గైడెన్స్ 12 సంవత్సరాలుగా ఉంది. క్లాస్ వర్క్ చేశారు, హోంవర్క్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, డిబేట్స్ పార్టిసిపేట్ చేశారు, సైన్స్ ప్రాజెక్ట్స్ చేశారు, ఇంగ్లీష్ మ్యూజిక్, ఇంగ్లీష్ మూవీస్, ఇలా చాలా పనులు చేశారు. అండ్ వాట్ ఇఫ్ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్, అంటే నేను ఎలాంటి రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మంచిగా ఇంగ్లీషే మాట్లాడినా, ఒక జాబ్ ఇంటర్వ్యూలోనే ఎక్కడన్నా, ఎంతనైనా తెలుగు మీడియం స్టూడెంట్ వెళ్ళి ఇంగ్లీష్ ఏదో బాగా మాట్లాడుతాడు, మేనేజ్ చేస్తున్నాడు, నేర్పడుతుంది కదా. అలా కాకుండా సపోజ్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో కూడా నేను కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఎవరు మాతృభాష అయితే ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నాను. అలా మీరు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు మాట్లాడేలాగా న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మీకు కావాలా, స్ట్రాంగ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీకు కావాలా, దెన్ యూ హ్యావ్ టు జాయిన్ స్పీకింగ్ ల్యాబ్. ఎందుకంటే స్పీకింగ్ ల్యాబ్లో మేము రిజల్ట్స్ డెలివర్ చేసాము. ఆ రిజల్ట్స్ డెలివర్ చేయగలిగాము, అది కూడా ఈ రేంజ్ రిజల్ట్స్ డెలివర్ చేయగలిగామన్న హామీ అండ్ కన్విక్షన్తోనే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. స్పీకింగ్ ల్యాబ్ ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇందులో కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ అని ఒక మెథడాలజీతో నేర్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ స్పీకింగ్ రిజల్ట్స్ రావాల్సిందే. అండ్ దాట్స్ వై వి కాల్ ఇట్ స్పీకింగ్ ల్యాబ్. స్పీకింగ్ ల్యాబ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పీకింగ్ ల్యాబ్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు మీడియం స్టూడెంట్ అన్నా మంచి ఇంగ్లీష్ నైపుణ్యాలు సంపాదించుకోవాలి. ఎలా అంటే, మీరు ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగానే న్యాచురల్ ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే మీరు నా దగ్గరికి రావాలి అండ్ స్పీకింగ్ ల్యాబే చేయాలి. కోర్స్ ఫీజ్ is 10,000 and the duration is 3 months. ఈ కోర్స్ ఎలా పనిచేస్తుంది అండ్ ఈ కోర్స్ చేసిన వాళ్ళ పూర్తి ఫలితాలు కింద ఉన్న లింక్లో మీకు తెలుస్తుంది. స్పీకింగ్ ల్యాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అండ్ నిజంగా మీకు ఇంగ్లీష్ రిజల్ట్స్ కావాలన్న సిన్సియారిటీ మీరు ఉంటే, నేను కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి అండ్ కాంటాక్ట్ మీ ఫర్ అడ్మిషన్.